రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్ అందిస్తారు. ఇస్మాయిల్, ఆల్రెడీ ఇప్పుడు మనం చూస్తున్నాం స్క్రీన్ పైన ఈ భేటీ ముగిసినట్టుగా కూడా ఒక సమాచారం అందుతోంది. సిద్ధం సభలతో ఇటు వైఎస్ఆర్సీపీ దూసుకుపోతోంది, అనూహ్య స్పందన వస్తోంది. ఇటు ప్రతిపక్షాల సంగతి ఇప్పుడు వరకు పొత్తుల గురించి క్లారిటీ లేదు. భేటీ ముగిసిన తర్వాత కూడా అధికారిక ప్రకటన రాలేదు. ఓవరాల్ ఈ సిచ్యువేషన్ ఎలా అర్థం చేసుకోవాలి? మీ దగ్గర ఉన్న ఇన్పుట్స్ ఏంటి? నేను ఇప్పుడు ప్రస్తుతం రేపు ఏదైతే సిద్ధం సభ జరగబోతుందో ఆ మేదర మెట్లలో ఉన్నాను. అక్కడ ఒక వాతావరణాన్ని చూసేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. దాదాపు 10-15 లక్షల మంది ఇక్కడికి రావడానికి సిద్ధమవుతున్నారు. వైఎస్ఆర్సీపీ సిద్ధం సభలతో ఎలక్షన్స్ కి రెడీ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షాలు అటు జనసేన కావచ్చు, ఎట్ ద సేమ్ టైం టీడీపీ కావచ్చు, ఢిల్లీలో పడిగాపులు కాస్తున్నారు. 48 గంటల నుంచి ఒక పొత్తు కోసం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఢిల్లీలో వెయిట్ చేస్తున్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం. సో డెఫినెట్ గా పొత్తు లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం చేయలేని పరిస్థితి చంద్రబాబు నాయుడుకి, పవన్ కళ్యాణ్ కనిపిస్తోంది. ఇప్పుడు ఒక విధంగా చూడాలంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ఇద్దరు ఒక విధంగా నిన్నటి నుంచి బీజేపీకి సంబంధించినటువంటి పెద్దల దగ్గర, వాళ్ళ గేట్ల దగ్గర నిలబడి ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇప్పటికీ ఒక క్లారిటీ రాలేదు. ఒకవేళ పొత్తు వచ్చినప్పటికీ ఎన్ని సీట్లు ఇటు జనసేన పోటీ చేస్తుందనేటువంటి దాని మీద ఒక పెద్ద సందిగ్ధత ఉంది. ఎందుకంటే జనసేనకి ఇచ్చేటువంటి సీట్ల నుంచే పెద్ద ఎత్తున బీజేపీకి సీట్లు వెళ్లేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే జనసేనకు 24 అసెంబ్లీ సీట్లు మాత్రమే, 3 పార్లమెంట్ ఇస్తామని చెప్పారు. వాటిలో కూడా పెద్ద ఎత్తున కోత పడేటువంటి అవకాశం కనిపిస్తోంది. డెఫినెట్ గా మనం రాబోయేటువంటి రోజుల్లో ఒక డిజాస్టర్ వైపు జనసేన, అదేవిధంగా ఒక స్వయంకృతం ఆత్మహత్య వైపు తెలుగుదేశం పార్టీ వెళ్తున్నటువంటి దృష్టాన్ని చూస్తున్నాం. కార్తిక్, అంటే ఇస్మాయిల్, దీని ఎలా చూడాలి? ఇప్పటి వరకు ఒక అధికారిక ప్రకటన కూడా రాలేదు. అంటే పొత్తు ఉండే అవకాశం ఉందా లేదా? ఓవరాల్గా ఈ సిచ్యువేషన్ ఎలా అర్థం చేసుకోవాలి? అండ్ రేపు మేదరమెట్లలో సిద్ధం సభలో ఒక ముఖ్య ప్రకటన వచ్చే అవకాశం ఉంది అన్నట్టుగా కూడా ఒక టాక్ వినిపిస్తోంది. ఓవరాల్గా ఈ పొత్తును అంటే నోటా కన్నా బీజేపీకి తక్కువ పర్సంటేజ్ ఓట్లు వచ్చిన ఇది కనబడుతోంది మనకి ఆల్రెడీ స్పష్టంగా. ఇప్పుడు ఈ పొత్తుని ఎలా చూడాలంటారు? అంటే స్వార్థం కోసమా, లేకపోతే ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా, ఏంటి మరి? డెఫినెట్ గా కేవలము సర్వైవల్ కోసం జరుగుతున్నటువంటి పోరాటం ఇది. డెఫినెట్ గా ఎక్కడ కూడా అటు తెలుగుదేశం పార్టీకి, జనసేనకు ఎలక్షన్స్ లో గెలిచేటువంటి సత్తా కావచ్చు, లేకుంటే పోటీ చేసేందుకు అభ్యర్థులు ఎట్ ద సేమ్ ఒక స్ట్రాటజీ లేనటువంటి సిచ్యువేషన్. ఇదే సిచ్యువేషన్ గురించి నాతో మాట్లాడడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. శ్రీనివాసరావు గారు, ఒక విధంగా ఢిల్లీలో 48 గంటల నుంచి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరు కూడా అక్కడ వెయిట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఇప్పటికీ ఒక క్లారిటీ రాలేదు. ఏ విధంగా చూస్తారు? ఒక విధంగా తెలుగువారి ఆత్మగౌరవం పేరుతో వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడు ఈ రోజు ఢిల్లీలో వెళ్లి ఒక విధంగా ఆత్మగౌరవాన్ని, పార్టీకి సంబంధించినటువంటి నాయకుల యొక్క నమ్మకాన్ని తాకట్టు పెట్టినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. కేసీఆర్ గారు, మీ కామెంట్. డెఫినెట్ గా మనం కేసీఆర్ గారితో కాసేపు తర్వాత మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. టెక్నికల్ గా కనెక్ట్ కావట్లేదు. బట్ ఒక ఇంపార్టెంట్ విషయం ఇక్కడ వస్తుంది. ప్రధానంగా తెలుగువారి ఆత్మగౌరవం అనేటువంటి పేరుతో నందమూరి తారక రామారావు స్టార్ట్ చేసినటువంటి ఒక పార్టీ, దాన్ని చంద్రబాబు నాయుడు ఏ విధంగా వెన్నుపోటుతో హస్తగతం చేసుకున్నారో మనం చూడొచ్చు. ఆ తర్వాత ఆయన ఇప్పుడు రాజకీయంగా పొత్తు లేకపోతే ఎలక్షన్స్ కు వెళ్లలేనటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఒక విధంగా 48 గంటల నుంచి ఢిల్లీలో కాళ్ల బేరానికి వెళ్లారు. మీరు ఎన్ని సీట్లు ఇస్తే అన్ని సీట్లు, అడిగితే అన్ని సీట్లు ఇస్తామనేటువంటి ఒక ఒప్పందం కుదుర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో డెఫినెట్ గా తెలుగుదేశం పార్టీ యొక్క పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా వాళ్ళు ఇంత దారుణమైనటువంటి స్థితికి పడిపోయారో చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఒకటి ఏ విధంగానైనా కాళ్ళు పట్టుకొనైనా బీజేపీని తమ ఫోల్డ్ లోకి తీసుకురావాలి, తమ పొత్తులోకి తీసుకురావాలి. ఒకవేళ రేపు ఎన్నికల్లో ఓడిపోతే గత్యంతరం లేదు. చాలా కేసులున్నాయి. ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వెనుకబడేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఎక్కడైనా ఒక రక్షణ దొరుకుతుంది అనేటువంటి ఒక మైలేజ్ కోసం చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం. రెండో ప్రధానమైనటువంటి సిచ్యువేషన్, ఇప్పుడు ఎలక్షన్స్ లో నమ్మకం లేదు. చంద్రబాబు నాయుడు ఫేస్ మీద ఎవరికి కూడా ఆంధ్రప్రదేశ్ లో నమ్మకం లేదు. చంద్రబాబు నాయుడు తన సొంత ఇమేజ్ తో ఎలక్షన్స్ కు వెళ్లలేనటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో ఏ విధంగానైనా మనం చూడొచ్చు, మోడీని తీసుకొచ్చి లేకుంటే మోడీ ఫేస్ తోని ఎలక్షన్స్ కి వెళ్లాలనేటువంటి ఒక ప్రయత్నం అయితే జరుగుతున్నట్టు మనకు కనిపిస్తుంది. రైట్, మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కేఎస్ఆర్ గారు ఉన్నారు. సార్ నమస్తే. మీరు ఎలా చూడాలి సార్? ఇప్పుడు ఆల్రెడీ పొత్తుకు సంబంధించి ఇప్పటి వరకు అధికారిక ప్రకటన ఏమీ రాలేదు. నోటా కన్నా తక్కువ ఓట్ పర్సెంటేజ్ ఉన్న బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి టీడీపీ కానీ, జనసేన కానీ వెంపర్లాడుతున్నాయి. ఎలా చూస్తారండి మీరు? అంటే దీనికి కారణం వేరే ఆలోచించాల్సిన అవసరం లేదు. తన మీద కేసులు రాకుండా ఇప్పుడు తాజాగా
ఈ ఐఎన్జీ భరత కేసు, సిబిఐ ఎంక్వైరీ ఇవేమి జరగకుండా చూసుకోవడం కోసం ఇతరత్రా చంద్రబాబు నాయుడు గారు పడుతున్న పాటలనే అనుకోవాలి. ఒకటి. రెండు, బీజేపీ వాళ్ళకి ఎన్ని సీట్లు కేటాయిస్తారు ఏం కదా అన్న దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. బీజేపీ కనుక నిజంగానే మరి ఇప్పుడు ప్రచారంలో ఉన్నట్లుగా కేవలం 8 సీట్లకే అంగీకారం కుదిరితే బీజేపీకి జనసేనకి కలిపి, అంటే మూడు లేకపోతే 2 జనసేనకి 6 బీజేపీకి తీసుకున్నట్లయితే బీజేపీ పరిస్థితి కూడా మరీ ఆశ్చర్యం కలిగించేలాగానే ఉంది. అంటే చంద్రబాబు చేసే ముష్టి కోసం బీజేపీ వాళ్ళు ఇంతగా లొంగిపోతారా అన్న అనుమానం సహజంగానే ప్రజల్లో కలిగే అవకాశం ఉంది. అలాగే బీజేపీ క్యాడర్ కూడా బాగా నిరుత్సాహానికి గురయ్యే అవకాశం ఉంటుంది. ఏదైనా రెస్పెక్టబుల్ సీట్ షేర్ అయితే అది ఒక రకం, కానీ పైగా అసలు నిజానికి చంద్రబాబు గారు ప్రధాని మోడీని ఎన్ని రకాలుగా దూషించింది, ఎంత అభ్యంతరకరంగా మాట్లాడింది, ఆయన వ్యక్తిగత జీవితంపై కూడా విపరీతమైన వ్యాఖ్యలు చేసింది. ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా మరి ఏ ఆత్మగౌరవం ఉన్న నాయకులైనా అటువంటి వాటిని అంగీకరించరు. కానీ మరి బీజేపీ వారు బహుశా గత బీజేపీకి ఇప్పుడు బీజేపీకి తేడా ఉందని అనుకోవాలి. వారు నిజంగానే ఈ పొత్తుకు అంగీకరించడం, ఈ చర్చలు జరపడం నిజంగా అది ఆ తర్వాత అంతకంటే ఘోరమైన హీనంగా కేవలం ఈ 6 సీట్లకి 6 లోక్సభ 6 అసెంబ్లీ సీట్లకి అంగీకరించి ఉంటే, అది నిజమైతే మాత్రం నా ఉద్దేశంలో నా వ్యక్తిగత అభిప్రాయం అయితే ఖచ్చితంగా బీజేపీ ఈ కేవలం చంద్రబాబు చేసే ముష్టికి 6 సీట్లకు లొంగిపోయింది అంటే అంతకంటే ఏదైనా బలమైన కారణం, అంటే అంతకంటే చంద్రబాబు నాయుడు గారు బలంగా వాళ్ళని మేనేజ్ చేయగలిగిన పరిస్థితి ఏదో ఉండాలని అనుకోవాల్సి వస్తుంటుంది. అంత చెప్తే వేరే నాకైతే కారణం కనపడలేదు. ఒక పక్క 370 సీట్లతో మేము గెలుస్తాం అనుకుంటున్న బీజేపీ వారు ఏమి 1% ఓట్లు లేని చోట టీడీపీ గెలవలేని పరిస్థితి ఉందని తెలిసి కూడా వాళ్ళు టీడీపీ మీద ఆధారపడి తీసుకున్నప్పుడు ఎక్కువ సీట్లు అడుగుతారు, కానీ ఇలా తక్కువ సీట్లతో సరిపెట్టుకునే పరిస్థితి. అందులో గతంలో 12-13 సీట్లు తీసుకున్నటువంటి 2014లో 13 సీట్లు, 12 అనుకుంటా, 12 కానీ 13 కానీ సీట్లు తీసుకున్న అసెంబ్లీ సీట్లు తీసుకున్న వాళ్ళు ఈసారి కేవలం 6 సీట్లకే ఒప్పుకుంటే మాత్రం ఇక అది బీజేపీకి ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా కన్నపోయినట్లే అనుకోవాలి. ఇంకొక యాంగిల్ ఏమంటే ఈ రాష్ట్రం కోసమే ఒక పెద్ద ప్రచారం బిల్డప్ ఇస్తున్నారు. రాష్ట్రం కోసం అంటే వీళ్ళు ప్రత్యేక హోదా ఒప్పుకున్నారా బీజేపీ వారు, లేక రైల్వే జోన్ ఇస్తామని ఒప్పుకున్నారా, లేక కడప స్టీల్ ప్లాంట్ ఒప్పుకున్నారా, ఇలాంటివి కూడా సమాధానం చెప్పవలసిన పరిస్థితి చంద్రబాబు నాయుడు మీద, పవన్ కళ్యాణ్ మీద ఉంటుంది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు కొద్ది రోజుల క్రితం ఒక వ్యాఖ్య చేశారు. తాను టీడీపీ తోటి పొత్తు గడపడం కోసం బీజేపీకి టీడీపీకి మధ్య చాలా చివాట్లు తిన్నానని, అవమానాలకు గురయ్యానని చెప్పారు. అంటే బీజేపీ అంతగా టీడీపీని చేదరించుకున్న పార్టీ అయితే ఇప్పుడు ఏ రకంగా కలిసింది, ఏమిటి దీంట్లో ఉన్న మతలబ్ ఏమిటి, ఎవరెవరిని చంద్రబాబు గారు మేనేజ్ చేయగలిగారు, ఇవన్నీ కూడా చర్చకు సహజంగానే వస్తాయి. బట్ ఒకవేళ సరే వ్యాఖ్యల సంగతి పక్కన పెడితే ఇది రెస్పెక్టబుల్ సీట్ లేకపోతే మాత్రం బీజేపీకి మరింత అప్రతిష్టే తప్ప ఇంకొకటి ఉండదు. ఇంకొక పాయింట్ ఏమంటే బీజేపీ తోటి తెలంగాణలో కూడా పొత్తు పెట్టుకుంటారా లేదా చంద్రబాబు గారు, ఇక్కడ కాంగ్రెస్ తోటి కలిసి ఉంటాడా, చంద్రబాబు గారు రేవంత్ రెడ్డి తోటి రహస్య భేటీ జరిపినట్టుగా ఇవాళ ఒక పత్రికలో, నమస్తే తెలంగాణ పత్రికలో ప్రముఖంగా వచ్చింది. అది వాస్తవమా కాదా, ఇవన్నీ ఒకవేళ ఏపీకి మాత్రమే ప్రయాణంగా ఏపీ తెలంగాణలో బీజేపీ తోటి కాకుండా కాంగ్రెస్ కి ప్రత్యక్షంగానో పరోక్షంగానో మద్దతు ఇస్తే మరి ఈయన ఎన్డీలో చేసి ఎవరిని ఉద్ధరించినట్లు. సో ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాలు రావాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే ఇది ఒకవైపు తెలుగుదేశంకి, జనసేనకి, మరోవైపు బీజేపీకి, ఈ 3 పార్టీలకి అప్పిష్ట తప్ప దీనివల్ల వచ్చేది లేదు, పోయేది. ఈ 3 పార్టీలు కలిసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ కి అక్కడ ఇబ్బంది లేదని రకరకాల సర్వేలు చెప్తా ఉన్నాయి. పైగా బీజేపీ కలిస్తే ఇంకా ప్రజల్లో కోపం పెరిగి తెలుగుదేశానికి నష్టం జరగవచ్చు అనేటువంటి అంచనా కూడా ఉంది. ఆ విషయం చంద్రబాబు గారికి తెలిసినా కూడా కావాలని
ఆయన కేసులు వాళ్ళ పిఎస్ మీద 2,000 కోట్ల అక్రమాలు జరిగాయని అప్పట్లో సిబిడిడి ప్రకటన, ఇవన్నీ చాలా కేసులు ఉన్నాయి. ఇక్కడ స్కిల్ స్కామ్ కేసు అని ఇవన్నీ ఉన్నాయి కదా. వీటన్నిటి నేపథ్యంలోనే చంద్రబాబు గారు ఏమో బీజేపీ ఎమ్మడబట్టం, బీజేపీ వాళ్ళేమో మరి ఎందుకు లొంగిపోయారో తెలియదు కానీ ఆ ముష్టి కొద్ది సీట్లకు కనుక లొంగి ఉన్నట్లయితే మాత్రం అది వాళ్ళకి కూడా పరువు తక్కువ అని చెప్పాలి. కార్తీక్. థ్యాంక్ యూ కొమ్మినేని శ్రీనివాసరావు గారు.